చికెన్ను బాగా కడిగి వండుతున్నారా? అయితే జాగ్రత్త. చికెన్ అంటే ఇష్టంగా తినని నాన్ వెజ్ ప్రియులు ఉంటారా? అసలే ఉండరు. చికెన్ ఫ్రై, కర్రీ, మంచూరియా, డ్రమ్ స్టిక్స్, టిక్కా ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్ను ఎన్నో రకాలుగా వండుకొని తినవచ్చు. ఒక్కో రకం ఒక్కో టేస్టునిస్తుంది. అయితే ఏ చికెన్ వెరైటీని వండినా ముందుగా మనకు చికెన్ను బాగా కడిగి వంటకు ప్రిపేర్ చేయడం అలవాటు. కానీ మీకు తెలుసా, నిజానికి చికెన్ను అస్సలు కడగకుండానే వండుకోవడం మంచిదట. అవును, మీరు విన్నది నిజమే. మరి కడగకపోతే అందులో ఉండే బ్యాక్టీరియా, క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి కదా అని అంటారా? అయితే మీ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం. ఈ చిత్రాన్ని గమనించారా? అందులో చికెన్ను నల్లా కింద కడుగుతున్నట్టుగా ఉంది కదూ? అవును, అదే. దాన్ని గ్రాఫిక్స్లో క్రియేట్ చేశారు. చికెన్ పై భాగంలో చుట్టూ ఉన్న ఆకుపచ్చని పదార్థం ఏంటో తెలుసా? అదే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు. చికెన్ను నల్లా కింద కడుగుతున్నప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా చుట్టుపక్కల వ్యాప్తి చెందడాన్ని గమనించవచ్చు. మన కిచెన్లో చికెన్ను కడిగిన దాని నుంచి బ్యాక్టీరియా అలాగే పడుతుందట. పైన ఇచ్చిన బొమ్మ కేవలం గ్రాఫిక్స్లో క్రియేట్ చేసింది. అయినా మనం చికెన్ను కడుగుతున్నప్పుడు నిజంగా అలాగే బ్యాక్టీరియా చుట్టుపక్కల పడుతుందట. అందుకే మరి చికెన్ను కడగవద్దని, అలాగే వండుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.